ఆహా గోపి చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఆ స్టీల్ గోళ వదిలిపోయింది. ఉన్న బట్టలన్నీ పట్టుకుపోయాడు సార్. తీరింది మనకే. ఓ అదే పోయాయి. ఓ మంచి జరిగేటప్పుడు కాస్త నష్టం జరుగుతుందయ్యా. నాకెందుకు మళ్ళీ తేడా కొడుతుంది సార్. ఏమయ్యా నీకు నాలుగు మీద శనిగా డాన్స్ చేస్తుంటాడా? మంచి మాటలు రావా? సార్ నా సిక్స్త్ సెన్స్ అలాగే పనిచేస్తుంది సార్. బేసిక్గా దరిద్రం మనకు చుట్టం లాంటిది. వస్తే వారం దాకా పోదు. గోపి ఎల్లకాలం ఏది ఉండిపోదు. కొత్త సంవత్సరంలో మనకన్నీ మంచి రోజులే వస్తాయి. బీ పాజిటివ్. ఆగవే, ఎక్కడికే బయలుదేరుతున్నావు? మస్తాన్ వాళ్ళ ఆవిడ ఊరెళ్ళిందంటండి. అందుకే మస్తానికి భోజనం తీసుకెళ్తున్నాను. ఎందుకు? ఇద్దరు అచ్చిక పుచ్చకాలు ఆడుకుని అక్కడే ఉండిపోవే. అలాగే. ఏవే పెద్ద మనిషిని మాట్లాడుతుండలా ఊపుకుంటూ వెళ్ళిపోతావే? పాపం మస్తాన్ ఆకలికి తట్టుకోలేడండి. వాసిని వాడి ఆకలి గురించి నాకే చెప్తావే? అంతగా ఉండలేకపోతే హోటల్కి వెళ్ళి తినమను. తనకి హోటల్ ఫుడ్ పడదండి. మొగుణ్ణి నేను చెప్తున్నాను, లోపలికెళ్ళు. మరి మస్తాన్ ఆకలి నేనే స్వయంగా వాడు ఆకలి తీరుస్తానే. సార్ ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నారా? అంత తెలివే ఉంటే దీని ఎందుకు చేసుకుంటాను? ఒసే రాజీ, నిన్న 400 ఇచ్చాను కదా, అవి తీసుకురా. పార్సల్ కొని వాడికి పిండం పెట్టొస్తాను. అవి లేవండి. లేవా? ఏమైనా అవి కూడా తినేసావా? నిన్న వీధిలో ఒకతను వచ్చి ఇవి ఇంట్లో ఉంటే జీవితాంతం కూర్చొని తినొచ్చు అన్నాడు. అందుకే కొనేశాను. ఏంటది? అదిగా అది. ఇంకా నయం, జీవితాంతం పడుకోవచ్చని సేవ పెట్టుకోనలేదు. నువ్వు హింట్ ఇవ్వకు, అది కొనేసినా ఆశ్చర్యం లేదు. రాజీ నువ్వు లోపలికి వెళ్ళవే. మరి మస్తానికి భోజనం 4 ఇళ్లలో అడుక్కుని మరి ఇస్తానే. అవసరం లేదులేండి, ఇవి తీసుకెళ్ళండి చాలు. ఈ మస్తాను కూడా నాకు మొగుళ్ళో తయారయ్యాడయ్యో. ఇందాకే కదా సార్ మనకు మంచి రోజులు వచ్చాయన్నారు. శనిగాడు పక్కనుంటే ప్రపంచాన్ని గెలవలేను నాయనా. సార్ గెలవడానికి మీరేం టిప్పు సుల్తాన్ కాదు, నేను ఐరన్ లెగ్ని కాదు. మీ చావు మీరు చావండి సార్. పాపం మస్తాన్ ఆకలికి తట్టుకోలేడు సార్. త్వరగా వెళ్ళండి. రాజీ ఏంటో రాజీ, మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయకపోయినా రోజు ఇంటి దగ్గర ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళం. దాన్ని కూడా చెడగొట్టేశారు కదా. మళ్ళీ ఆ స్టీల్ సామాన్లాడు వస్తాడు రోడు. జుట్టుకి ప్లాస్టిక్ సామానే, జుట్టుకి ప్లాస్టిక్ సామానే. ఇదేంటి ప్లాస్టిక్ సామాన్లు తెచ్చావు? ఆ బిజినెస్ మీ ఆయనకి నచ్చలేదమ్మా. పెయిన్స్ కూడా తగ్గలేదు. రిస్క్ ఎందుకని బోడి ప్లాస్టిక్ సామాన్లు కూడా బట్టలు ఎక్స్చేంజ్ చేయాలా? అవసరం లేదమ్మా, జుట్టిస్తే చాలు. మీ మొహాలు చూస్తే అర్థం కాలేదని నాకు అర్థమైంది. జుట్టుకి చాలా డిమాండ్ ఉందండి. మీరు జడేసుకున్నప్పుడు ఎంతో కొంత జుట్టు ఊడిపోతుంది కదా, అదంతా పోగు చేసి నాకు ఇవ్వండి. మీకు నచ్చిన సామాను మీరు పట్టుకెళ్ళండి. దాంతో నువ్వేం చేసుకుంటా? ఒకటా రెండా విగ్గులు సవరాలు, అబ్బో వాటి డిమాండే వేరబ్బా. వామ్మో, ఈ విషయం తెలియకుండా జుట్టు అంతా డస్ట్బిన్ లో పడేశాం కదా. ఏం పర్లేదు మేడం, టైం తీసుకోండి, నేను మళ్ళీ వస్తా. బస్తాలు బస్తాలు జుట్టు తీసుకెళ్తా. మీరు ఆ పని మీద ఉండండి. ఆ జుట్టుకి ప్లాస్టిక్ సామాన్ ఇస్తాం. ఇప్పటికిప్పుడు మనకు అంత జుట్టు ఎక్కడ దొరుకుతుంది మంగా? మరే బట్టలంటే ఏ వీధిలో వాడవా ఇచ్చేసేవాళ్ళం. జుట్టు అంటే అందరికి గుండు గీలేం కదా. కదా ఎలా పిచ్చిమోహన్ గారు ఏంటక్క డల్గా ఉన్నారు? ఆ స్టీల్ సామాన్ల వాడు మళ్ళీ వచ్చాడ్రా. ఏంటి మళ్ళీ వచ్చాడా? వాడికి ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఎక్కడ వాడు? కంగారు పడకు, ఈసారి వాడు ప్లాస్టిక్ సామాన్లు తీసుకొచ్చాడు. ఓహో, అంటే వాళ్ళు మార్పు వచ్చిందనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి వాడిని మామూలుగా కొట్టావా? బ్రూస్లీని జాకీ చాన్ని మించిపోయి మరీ కొట్టాము. ఏంటక్క వాడిని కొట్టినందుకు ఫీల్ అవుతున్నారా? కాదు గోపి, ఈసారి ఎక్స్చేంజ్ లో జుట్టు అడిగాడు. జుట్టా? జుట్టు అంటే యు మీన్ హెయిర్?
యా జుట్టేం చేసుకుంటాడు? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వాడెవడో తల తిక్కలా ఉన్నాడే. సార్ అంత సింపుల్ గా తీసి పారేయకండి. లేకపోతే ఏంటి, ఆఫ్టర్ ఆల్ వెంట్రుకల కోసం ఎవడన్నా బిజినెస్ చేస్తాడా? పైగా ఇందులో మనకు వచ్చే నష్టమే ఉంది. ఆఫ్టర్ ఆల్ వెంట్రుకల, దాని వాల్యూ ఏంటో మీకు తెలుసా? దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? ప్రాబ్లమ్సా? ఏంటవి? ఎలా రండి, అలా పైకి చూడండి. ఆ, మీరు ఆఫీస్ నుంచి వచ్చి బాగా అలసిపోయి పడుకుంటారు. ఆ. ఊ, ఏమండి ఆ, బాగా అలసిపోయారా? అవును రాజీ, తలంతా దిమ్ముగా ఉంది. డోంట్ వరీ అండి, పొద్దున కల్లా మీ తల బరువు దిగిపోతుంది చూడండి. చాలా రోజులకి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు రాజీ. చాలా థ్యాంక్స్. పడుకోండి. రాత్రి రాజీ అన్నట్టు తల బరువు మొత్తం దిగిపోయింది. హాయిగా ఉంది. వామో, నా జుట్టు నా జుట్టు ఎండకి ఆకులు రాలిపోయినట్టు నా జుట్టు మొత్తం రాలిపోయిందా? ఇక్కడ వెంట్రుకలే లేవు. రాజీ, వసే రాజీ, ఏంటండి? నా జుట్టు ఏమైంది? నేనే మీ గుండె గీసానండి. గుండు గీసావా? అదేమన్నా బీరకాయ తొక్కనుకున్నావే గీకి పారేయడానికి? జుట్టే వెంట్రుకలే కదా, దానికి ఎందుకంత ఫీల్ అవుతారు? 6 నెలలు ఆగితే అదే వస్తుంది. మొగుడికి గుండు గీసిన పెళ్ళంగా చరిత్రకి ఎక్కేద్దాం అనుకుంటున్నావా? అసలు నా గుండె ఎందుకు గీసావే? మీ జుట్టిస్తే పెద్ద ప్లాస్టిక్ బకెట్ ఇచ్చాడండి. బోడి బకెట్ కోసం నన్ను బోడి గుండు చేస్తావే? నేను తగలయ్యా. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళటం? క్యాప్ పెట్టుకుని వెళ్ళండి. క్యాప్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలా? అమ్మో, వద్దు. ఊహించుకోవడానికి భయంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, గుండెతో మీ ఫీలింగ్ ఏంటి? యాడ్స్ లో వచ్చే బ్యాక్టీరియాలా ఉన్నాను. దీనికంతటి కారణం స్టీల్ గాడే. వాడిని మరో 4 పీకితే. వాణిగా సార్, ముందు వీళ్ళు అనాలి. లేకపోతే ఏంటి సార్, పుణ్యం కోసం పుణ్యక్షేత్రంలో గీంచుకోవాల్సిన గుండెని ప్లాస్టిక్ కోసం గీసేస్తారా సార్ వీళ్ళు? అర్థమైంది. ఒక్క నిమిషం. ఒరే గోపి, నువ్వు రాజీని కదలకుండా పట్టుకో. నేను రివర్స్ లో రాజీ జుట్టు కత్తిరిస్తా. పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఏంటండి ఆడవాడి మీద మీ ప్రతాపం చూపించడానికి సిగ్గులేదు మీకు? మీరు మాత్రం మా గుండు గీసే సున్నం పెట్టచ్చా? సరే, మీరింతగా బతిమాలుతున్నారు కాబట్టి వాడి దగ్గర మేము ప్లాస్టిక్ తీసుకో. ఇంకా బతుకులాడుకోవడం లేవు. బాక్స్ బద్దలు కొట్టేయడమే. ఏమండి, ఎలాగో విగ్గు పెట్టుకుంటారు? ఉన్న 4 వెంట్రుకలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఏమే, కత్తరిక నా చేతిలోనే ఉంది. ఆగవే. అమ్మో, ఎలా ఇచ్చానరా? అక్క, కాఫీ పెట్టక. ముందు వీడి కత్తిరించేసి ఏముండి చచ్చింది అక్కడ కత్తిరించడానికి? ఏదో కుళ్ళు. గోపి, ఇంట్లో స్టీల్ ఫ్యాక్టరీ కనిపించట్లేదేంటి? బయటికి తీసుకెళ్లి అందరికీ చూపించడానికి ఎగ్జిబిషన్ పెట్టినట్టున్నారేమో సార్. అబ్బే, వ్యవహారం చూస్తే నాకు అలా అనిపించట్లేదే. మళ్ళీ ఏదైనా తింగర పని చేస్తున్నారేమో నా డౌట్. మోహన్ గారు, గోపి గారు, మోహన్ గారు. సార్, ఎదురింటోళ్ళు మళ్ళీ మన మీద గొడవకు వచ్చారు సార్. పదండి చూద్దాం. మోహన్ గారు, ఏంటమ్మా, ఏంటి ఇలా వచ్చారు? మాడు బట్టలు దొంగతనం మానేసిందిగా. బట్టలు కాదండి, పొద్దున పళ్ళెంలో వడియాలు ఆరబెట్టాను. వడియాలు మాత్రమే ఉన్నాయి. ఏమండి, వడియాలు ఆరబెడితే వజ్రాలు ఉంటాయండి? అది కాదా, పళ్ళెం పోయింది. మరే మా ఇంటి ముందున్న పాత సైకిల్ కూడా పోయింది. ఆ ఇంట్లో స్టీల్ సామాన్ కూడా కనిపించట్లేదు. కొంపదీసి కాలనీలో దొంగలేమన్నా పడ్డారా? దీనంతటికీ కారణం మీ ఆడవాళ్లే. సార్, మళ్ళీ ఏదో పెంట చేసినట్టున్నారు సార్ మనోళ్ళు. రాజీ, అక్క, రాజీ, అక్క. ఏంటి సే, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారండి? అబ్బాయి, ఎంత అమాయకంగా. ఇదిగో, ఈవిడ పళ్ళెం పోయిందట, ఆవిడ సైకిల్ పోయిందట. మీరు తీసారని కంప్లైంట్ చేస్తున్నారు. ఇంట్లో సామాన్లు ఏమయ్యాయి? ఉల్లిపాయలు వాడికి ఇచ్చేసాం.
అర్జెంట్ గా ఈ కాలనీ నుంచి వెళ్ళకపోతే నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. నువ్వు రాక్క. వచ్చి నీ అమ్మ గడుపు మాడ. స్టీల్ సామాన్ కొని 2 రోజులు కాలేదు, అప్పుడు ఉల్లిపాయలకి ఇచ్చేసారా? 4 కేజీలు ఇచ్చాడండి, 2 కొసరు కూడా ఇచ్చాడు. వాడు కొసరిచ్చాడు, కొంప కేసులు పెడతావే. మమ్మల్ని కూడా ఎవరికైనా ఇచ్చేయండి, పేడ వదిలిపోతుంది. మీ నెత్తి మీద రూపాయి పెడితే ₹1/2 కూడా అమ్ముడుపోరు. అంటే మాకు వాల్యూ లేదా? నీ సంగతేమో గాని మా ఆయనకైతే ఉంటుంది. యాంటీ పీస్ కదా. ఆపండి. రాజీ, మనం ఉల్లిపాయలతో ఉల్లి పచ్చడి, ఉల్లి బిర్యానీ చేసుకుందాం పదా. ఉల్లిపాయ పకోడీ కూడా. గోపి, కొత్త సంవత్సరం కూడా మనకి చెత్తగానే చచ్చిందయ్యా. సార్ కదేంటి సార్ మళ్ళీ మొదటికి వచ్చింది? మరే దరిద్రం వివిధ రకాల్లో రూపాంతరం చెందుతోందయ్యా. ఆడదాన్ని ఊరికి అల్లంతో పోల్చలేదు సార్. మనం వీళ్ళని కంట్రోల్ చేయలేమా గోపి? ఒలి ముందు పల్టీలు కొట్టడం, సునామీని చేత్తో ఆపడం కష్టం సార్. అలొస్తే తలొంచాలి, లేదంటే దోల తీరిపోద్ది. అలానే ఊరుకుంటే మన బాడీలో పార్ట్లు కూడా ఏ గాజుల షాపోడికో ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తారు. దీనికి ఒకటే సార్ సొల్యూషను. ఏంటది? ఆ స్టీల్ గాడికి మరో రౌండ్ వేసుకోవడమే. వాడి తప్పేం లేదని ఒత్తాసు పలికావుగా. లేడీస్ని ఎలాగూ కొట్టలేం కదా, కనీసం వాడినైనా కొడదాం. ఓ, మరో దారి లేదా? ఉంది. ఏంటిది? వీధిలో వాళ్ళు తన్నక ముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం. ఫస్ట్ ఆప్షనే బాగుందిలే. ఇంటికొస్తాడుగా, ఇక తిరిగి వెళ్ళడు. ఏ, వాడు కూడా మన ఇంట్లోనే ఉండిపోతాడా? మీరు నాకు మేనేజర్ ఎలా అయ్యారు సార్? నీకంటే తెలివైన వాడిని కాబట్టి. అక్కాయ్, ఇది విన్నావా? ఏంటి వీడి వెటకారం? అంటే ఏంటి, నేను తెలివైన వాడిని కాదు అనే? చెప్తా వీడి సంగతి. రే ఆగరా. మంగా, ఎప్పుడు స్టీల్ సామాన్లు ఉల్లిపాయలు కొనుక్కోవడమేనా? బయటికి వెళ్ళి షాపింగ్ చేసే నాళ్ళైందో. నీకు ముందే చెప్పాను కదా రాజీ, వాళ్ళు తెచ్చిన డబ్బులతో షాపింగ్ చేయలేము అని. ఐడియా ఏంటది? ఉండు. తమ్ముడు, తమ్ముడు గోపి, తమ్ముడు రానా? కూర్చో 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 కూర్చో. కూర్చోండి. అంత ప్రేమగా పిలిచావంటే దేనికో ఫిట్టింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నావమ్మా. ఏంటమ్మా అది? అది మేము షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నావురా. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి చేసిందేంటి? భజనా? ప్లీజ్ అండి, ఎప్పుడో పుష్కరాలు కొన్నారు పట్టు చీర, మళ్ళీ ఇంతవరకు దిక్కులేదు. ఒక్కసారి షాపింగ్ కి వెళ్దామండి. మాకు మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్లాలనుంది రాజీ, కానీ శాలరీ ఇంకా పడలేదే. నో మనీ. దానికి కూడా ఒక ప్లాన్ ఉంది సార్. ఏంటో? ఏంటది? ఇంట్లో 3 బస్తాలు ఉల్లిపాయలున్నాయి. చెరో బస్తా భుజాన వేసుకుని వీధిలోకి వెళ్ళి అమ్మేసిరండి. ఆ వచ్చిన డబ్బులతో మేము షాపింగ్కి వెళ్తాం. మేము మూటలు మొయ్యాలా? 3 ముట్టలే కదండి, మీ ఫేస్ చూడగానే కొనేస్తారు. ప్లాస్టిక్ డబ్బాలకి, పాత ఇనుప ముక్కలకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలమ్మా, ఉల్లిపాయలు 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 రండి. సార్ 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 సార్, ప్లీజ్ సార్ సార్, కొనండి సార్. తాజా ఉల్లిపాయలు సార్. ఉల్లిపాయలు సార్. సార్, పాత సార్, డబ్బాలు సార్, ఉల్లిపాయలు సార్. సార్ 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 ఉల్లిపాయలు కొనండి సార్. ఉల్లిపాయలు కొనండి సార్, బాగుంటాయి సార్. సార్ ప్లీజ్ సార్, మా షాపింగ్ కి తీసుకెళ్ళాలి సార్. బాబు ఉల్లిపాయలు సార్, ఉల్లిపాయలు సార్. ప్లీజ్ సార్. చిచి, ఊహ చాలా దరిద్రంగా ఉంది. కానీ మన ఫ్యూచర్ అదే సార్. రిహార్సల్స్ అయిపోయాయి కదా, ఇక వెళ్ళి అమ్మండి. ఉల్లిపాయతో కొట్టిన పులుసులో కూడా పనికి రాకుండా పోతావు. మీ తొక్కలో షాపింగ్ కోసం మేము మూటలు మోయాలి. మరే ఈ ఏజ్ లో ఈయన చెంబే సరిగ్గా మోయలేకపోతున్నాడు. చేతికర్ర కూడా బరువని ఆయన వాడడం కూడా మానేశాడు. గోపి, ఆపుతావా? గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నావు, మూటలు మోసి ఎండలో తిరగలేనే. అదంతా నాకు తెలీదు. అమ్ముతారా అమ్మరా? కుదరదు. అమ్మను. కుదరాలి. కుదరదు. కుదరాలి. కుదరదు. కుదరాలి. కుదరదని చెప్పాను కదా. అయితే ఈ రోజు నుంచి ఉల్లి అన్నం, ఉల్లి కూర, ఉల్లి రసం, ఉల్లి పప్పు, ఉల్లి పచ్చడి, ఉల్లి వంటకాలతో 3 పూట్ల మీకు మోత మోగిపోద్ది. నాది కూడా సేమ్ డైలాగ్ రా. రాజీ, వామ్మో, 3 మూటలు నా పొట్లకి పంపించేలా ఉన్నారుగా వీళ్ళు. సార్
ఈ రోజు నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను. యూ క్యారియన్. ఆ? మొత్తం నాకేనా? ఏమండి ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను. అమ్మో నా వల్ల కదా, నేను బయటికి పోతున్నా. హలో ఎవ్రీబడి ఇస్ దేర్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరు సార్ మీరు? చూడడానికి కోటీశ్వర్లా ఉన్నారే. హే మ్యాన్, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? మీలాంటి కోటీశ్వర్లని పేపర్లో టీవీలో చూడడం తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు సార్. పైకి మీరు చూడడానికి కాలువలు క్లీన్ చేసేలా ఉన్నారు. ఆ సూట్ మీకు సూట్ అవలా? హే ఇట్స్ మీ యార్. స్టీల్ సామాన్లే, స్టీల్ సామాన్లే. గుర్తుపట్టారా? వారే 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 వారే, నువ్వా? సడన్ గా గెటప్ ఏంట్రా? ఏం పట్టుకుపోవడానికి వచ్చావు? హే మోహన్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి. కొత్త ఎంగిలు నల్ల కుక్క తెల్లవుగా మారినట్టు నీలో ఈ సడన్ చేంజ్ ఏంట్రా? మేం చేసిన బిజినెస్లు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కరెక్ట్ గా చెప్పాలంటే పాత బట్టలతో ఒక బట్టల షాపు, జుట్టు కలెక్ట్ చేసి ఒక విగ్ షాపు, ఉల్లిపాయలకి స్టీల్ సామాన్ కలెక్ట్ చేసి స్టీల్ షాప్ పెట్టాను. మా బట్టలు దొబ్బేసి బాగానే బాగుపడ్డావురా. హా, హా, హా. నిన్నే కదా ఉల్లిపాయలు అమ్ముకున్నావు? ఓ అదే, పాత స్టాక్ ఉంటే మీ లేడీస్ కే అమ్మా. వీళ్ళు తింగరోళ్ళు కాబట్టి నా స్టీల్ సామాన్లు నాకే ఎక్స్చేంజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తింగరాడాళ్ళ వల్లే నేను కోటీశ్వరుణ్ణి అయ్యాను. తింగరాడదంటావా నిన్ను? మంగా కూల్ కూల్ కూల్, కోపమొద్దు. కావాలంటే నా షాపులో సేల్స్ గర్ల్ పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు జాయిన్ అవ్వచ్చు. ఏంటక్క జాయిన్ అవుతారా? ఆహా, స్టీల్ సామాన్లకు మా బట్టలు బలిదానం చేసినప్పుడు మాకు ఇలాగే కాలిందమ్మా. ఉల్లిపల్లి కక్కుర్తి పడి స్టీల్ సామాన్లు ఇచ్చేసి పక్కింట్లో దొంగతనాలు చేసినప్పుడు మాకు ఇలానే కాలింది. అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తుంది. మరే నాకు గుండు కూడా గేపోయింది ఇది. అది ఇమాజినేషన్ కదండి. అందుకే బతుకున్నావే, లేకపోతే ఈ పాటికి నీ శవం ఏ సముద్రంలోనే తేలేది. కూల్ కూల్, గొడవ పడకండి. మీరు కూడా నాలాగా ఎలా పైకి రావాలో ఆలోచించండి. నాకు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసే టైం అయింది. బాయ్ 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 మోహన్, బాయ్. ఫకీర్లా ఉండేవాడు అమీర్లా తయారయ్యాడు. అవును, మనం కూడా సేమ్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది? అరువు సొమ్ము పరువు చేటని మనకెందుకు సార్? ఉన్న ఉద్యోగాన్ని తిన్నగా చేసుకుంటే సరిపోలా? ఏమో, ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. అబ్బా, అత్త సొమ్ము అల్లుడు దానమని మమ్మల్ని రోడ్డు మీదకి ఇడ్చేసి వాడిని కోటేశ్వరుని చేశారు. వ్యాపారం చేసుకోవడానికి మన దగ్గర ఏం మిగిలిందమ్మా? కృషి తమ్ముడు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంట. మీలాంటి ఆడవాళ్ళంటే ఎవడైనా పనికి రాకుండా పోతాడు. ఏమండి, మీరు పత్తి వ్యాపారం చెయ్యండి. ఆహా, పత్తి వ్యాపారమా? అది కూడా ఏ పీచు మిఠాయి అనుకొని తినేస్తావే. దివాలా దిస్తానని తెలిసి ఎవడన్నా వ్యాపారం చేస్తాడే? మీకు బతకడం చేత కాదు. అవును, బతకడం అంటే మిమ్మల్ని భరించడం, అది మా వల్ల కాదు తల్లి. అంత చేతకాని వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అబ్బా, నిన్ను పెళ్లి చేసుకుంటే స్టీల్ సామాన్ల కోసం బట్టలు అమ్ముకోవాలని, ప్లాస్టిక్ సామాన్ల కోసం జుట్టు అమ్ముకోవాలని తెలియదే. తెలిసి ఇంత సాహసం చేసేవాడినా? అంటారు చేతకానప్పుడు మీ మగాళ్ళు తిట్టేది పెళ్ళాలే కదా. అక్క, నువ్వు మాత్రం ఎందుకు? వెళ్ళి రాజుగారిని బాగా ఓదార్చి ఇల్లు ఎలా గొల చేయాలో బాగా నేర్పించు. వెళ్ళు. గుడ్ ఐడియా. ఏంటి మోహన్ గారు, ఏంటి మీ వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెడుతున్నారా? మా వాళ్ళ అక్కడ ఎవరున్నారు? గ్రహాంతరవాసులు. నీ బొంద. అర్జెంటుగా కోటీశ్వరుని అవటం ఎలాగాని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నా. పేరు మార్చుకోండి. అప్పుడు పేరే మారుతుందా? ఫేట్ మారదు. మీ వాలకం చూస్తుంటే ఆ స్టీల్ గార్డు ఎదగడం నచ్చినట్లేదండి. కరెక్ట్ గా మనసులో మాట చెప్పావు. మనల్ని ఎంత క్షోభ పెట్టాడో తలుచుకుంటే రక్తం ఉడికిపోతుందిరా. మరే మిమ్మల్ని చెడ్డీ మీద నుంచోబెట్టినప్పుడే సగం చచ్చిపోయి ఉంటారు మీరు. ఇన్నాళ్ళు వాడి మీద కోపమే ఉంది.
ఇప్పుడు పగ కూడా ఉంది. 2 బీపీ టాబ్లెట్లు వేసుకుంటే అదే తగ్గిపోతుంది సార్. నీ బొంద తగ్గటానికి అదేం జబ్బు కాదు, ప్రతీకార వాంఛ. అయితే ఇప్పుడేం చేద్దామంటారు? అదే అర్థం కాక ఆకాశం వైపు చూస్తున్నా. ఓ సార్, మనం కూడా వాళ్ళలాగే కష్టపడి కోట్లు సంపాదించి వాడి బిజినెస్లన్నీ దెబ్బతీస్తే ఇంకేముంది, పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. మరే ఇప్పటికే ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. మరి వాడి మీద పగ తీరేది ఎలాగయ్యా? దేవుడున్నాడు సార్, ఏదో ఒక రోజు మనకి అవకాశం ఇవ్వకపోతాడా? వాడిని మళ్ళీ ఏ స్టీల్ సామాన్లే అన్న స్టేజ్కి తీసుకురాకపోతామా? ఆహా, హా. వినడానికి శ్రావ్యంగా కళ్యాణి రాగం విన్నట్టుగా ఉందయ్యా. సార్, దేవుడు అవకాశం ఇస్తే అన్నాను సార్, ఇవ్వకపోతే అన్ని శివరంజన్లే. ఏమయ్యా, కడుపు నిండా భోజనం పెట్టి ఆఖరణ కిళ్ళీలో విషం పెట్టి చంపేసేట నీలాంటి వాడే. హ? ఆనందపడే లోపల తీగలు తెంపేస్తావు కదా. ఏంటి సార్, శృతి మారుతుంది? వాయిద్యం వంకరగా ఉంటే శృతి గట్టి తప్పడంలో తప్పేం లేదులే. సరే సార్, వాడు మళ్ళీ వస్తాను అన్నాడుగా, అవకాశం మనమే కల్పించుకుందాం. అలానో భేషుగ్గా ఉంది. అయితే ఆకాశానికి ఎత్తేయడం, లేకపోతే పాతాళానికి తొక్కేయడం మీకు అలవాటేగా. రండి, ఆగలేసిన చికెన్ బిర్యానీ తిందాం. ఏహే, నువ్వు కూడా మా వాళ్ళే తయారయ్యో పోదరికే. బిర్యానీలు నువ్వును వాణ్ణి చెప్తా. ఆడి కారు ఆటో గుద్దుకుంటే ఆడి కారుదే తప్పంటారు. నీది ఆటో, ఇక్కడ ఆడి. ఏయ్ గోపి, ఇల్లు కొనేద్దాం అనుకుంటున్నాను. సార్, దేవుడు అవకాశం ఇచ్చాడు సార్.